సో గాయ్స్ ఫైనల్‌గా అయితే నేను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌కి అయితే చేరుకున్నాను. చూడండి మాతా వైష్ణోదేవి అయితే ఎంట్రన్స్‌లో పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కి లోనికి నేను 15,000 అయింది టికెట్ అయితే తీసుకున్నా. సో లోనికి ఎంటర్ అయ్యాక అలా మాతా వైష్ణోదేవిని దర్శనం చేసుకున్నా. సో ఎయిర్‌పోర్ట్‌లోనే అయితే చూసేసరికి ఆపరేషన్ థియేటర్‌లో ఎవ్వరూ లేరు. సో ఎందుకంటే ఎఫెక్ట్ అని తెలియగానే ఎవరు కూడా లేరు. చండీగఢ్, జమ్మూ ఇటు సైడ్ ఎయిర్‌పోర్ట్‌లన్నీ చూడండి కొంచెం ఎఫెక్ట్ అని తెలిసింది. సో గాయ్స్ నేనైతే అసలు తీస్తారా తీయరనుకున్నా. లాస్ట్‌కి అయితే 18, 20 నంబర్స్ మాత్రమే అవుతాం. సో గైస్ ఇంకైతే రన్‌వే 5 టేకప్ చేస్తారు ఫ్లైట్‌ని. సో నేనైతే ఇంకా ఓకే. ఇంకేం ప్రాబ్లమ్ లేదనుకున్నా. సో ఢిల్లీ అయితే చేరుకోగానే అక్కడి నుంచి ఇంకా ఉంటాయి కదా అనుకున్నా. సో నాదైతే కనెక్టింగ్ ఫ్లైట్ చేయించుకున్నా. సో గైస్ చూడండి జమ్మూ సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో. అంత పైకెళ్ళేసరికి అది సిటీ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అది కూడా నా ఫ్లైట్ ఏంటంటే ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా బావుంటది. ఇంకా హైట్‌లో చాలా బావుంటది. ఆ మేఘాల్లో చూడండి ఎలా ఉంటదో. పైకెళ్ళాక అక్కడి నుంచి నెక్స్ట్ ఢిల్లీకి వచ్చేసరికి ఢిల్లీ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఆ సిటీ. సో గైస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో గైస్ నెక్స్ట్ ఫ్లైట్ నాకు కనెక్టింగ్ కాబట్టి సో ఢిల్లీ టు ఇంకో ఫ్లైట్ ఉంది. సో నైట్ టైమ్ కాబట్టి ఇంకా తీయలేను. సో ఏంటంటే లక్కీగా ఏంటి అక్కడ డిన్నర్ చేయవలసొచ్చింది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో. సో గైస్ అక్కడ మన హైదరాబాద్ అతనే సో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని అక్కడ ఉంది. సో అక్కడేంటంటే నేను ఆ దమ్ బిర్యానీ అయితే మినీ బోర్డ్ చూసాక దమ్ బిర్యానీ తీసుకుని దాంతో పాటు చిల్లీ చికెన్ 3 పీసెస్ తీసుకున్నా. సో గైస్ చాలా బావుంది. సో ఎప్పుడైనా తినాలనుకుంటే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని ఉంటది. అక్కడికెళ్ళండి స్పెషల్‌గా బిర్యానీస్ భలే ఉంటాయి. సో బాయ్ గైస్ బాయ్. నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ కాబట్టి డిన్నర్ చేసి రెడీ అవుతున్నా. బాయ్ గైస్. బాయ్.